మనతో పాటు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారితో ట్రావెల్ చేసిన సీనియర్ నేత విజయ్ ముడిరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, మీరు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆయనతో ట్రావెల్ చేశారు. సడన్ గా ఆయన లేకపోవడం అనేది ఈ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి? అంటే ఆయన లేకపోవడము మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. అది చాలా బాధాకరమైన విషయం మాకు. చాలా లోటు అనేది మాకు కనిపిస్తుంది ఇప్పుడు. ఆయన లేని లోటు అనేది మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. గత 15 ఇయర్స్ నుంచి కూడా మీరు ఏ ఈవెంట్స్ చేసినా కూడా మాగంటి గోపీనాథ్ గారు అంటే 12 ఇయర్స్ నుంచి కూడా ఇదే డివిజన్ లో ఒక ఎమ్మెల్యేగా గెలవడం అది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ కానివ్వండి, ఆయనకున్న లేడీస్ ఫాలోయింగ్, ఎందుకంటే ప్రతి పండుగ వచ్చినా కూడా అమ్మాయిలందరినీ కూడా ఇంటి బిడ్డల్లా చూసుకుని వాళ్ళకి ఏదో ఒకటి స్పాన్సర్ చేయడము, మీరు పక్క నుండి అన్ని ఆయనతో చేయించడం అవన్నీ చూస్తారు. బట్ ఈ ఇయర్ ఆయన లేకపోవడం వల్ల మొత్తం అవన్నీ కూడా లేవు అని చెప్పి ఈసారి చాలా, ఎందుకంటే ఈసారి దసరా ఇవన్నీ చూసాం కదా, పర్మిషన్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు మాకు. ఆయన లేని లోటు అనేది అక్కడే కనిపించింది మాకు. ఎందుకంటే ప్రతిసారి మేము కృష్ణకాంత్ పార్క్ దగ్గర దసరా ఈవెంట్ చేస్తాము, ఈసారి మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు మాగంటి సునీత గారు ఇన్ని రోజులు ఆయన వెనక ఉన్నారు ఒక భార్యగా. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఆవిడ వచ్చారు. ఆవిడకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, దేదీప్య గారు కానివ్వండి, మీరు కానివ్వండి, పక్కనే ప్రతిరోజు ఉంటూ కూడా ఆవిడ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందన్న ఈ సిచ్యువేషన్? ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భార్యగా మా బాధ్యత అది. మా అన్న టికెట్ ఇది, అందుకనే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం మా బాధ్యత అది. ఆమెను గెలిపించడం మా బాధ్యత. మీ అపోజిషన్ వాళ్ళ పార్టీ గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళతో ఇప్పటి వరకు? వాళ్ళతో అంటే ఇప్పుడు మాకు అపోజిషన్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది వన్ సైడ్ బీఆర్ఎస్ సంబంధించిన టికెట్ ఇది. వాళ్ళతో మాకు అంత పోటీ ఏమి ఉండదు. వాళ్ళు అంటే పోటీ కూడా ఉండదు. 100కి 100% మేమే గెలుస్తాం. అంటే సర్వే ఏమన్నా చేశారా? సర్వే చేసాము ఆల్రెడీ. మాకు 56% హైప్ లో ఉన్నారు. ఇప్పుడు మాగంటి గారు ఎక్కువగా ప్రజల్లో కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. సునీత గారు ఆయన లేని లోట్లో ఆవిడ బాధపడుతూ మొన్న రీసెంట్ గా కూడా మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అవును, ఆమె మాట్లాడితే ఇప్పుడు భర్త చనిపోతే అంతమందిని చూసినప్పుడు ఆమె బాధతో ఏడ్చింది. దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే యాక్టింగ్ చేస్తుంది అని అంటున్నారు. ఎవరైనా భర్త చనిపోతే ఏడవకుంటూ ఉంటారా? లేదు. దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏం చెప్తాం మనం? అసలు ఇంత అంటే ఇట్లాంటి మనుషులు ఉంటారు రాజకీయం కోసం ఇట్లా మాట్లాడతారు అనేది వీళ్ళని చూస్తూనే తెలుస్తుంది. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే పాలిటిక్స్ అంటేనే మాట్లాడాలి, బట్ ఈవిడ ఎక్కడ ఏ ప్రెస్ మీట్ లో ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, లీడర్ క్వాలిటీస్ అంటేనే మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయి ఎన్ని రోజులు? ఒక జస్ట్ 3-4 months అవుతుంది. ఇప్పుడే ఆమె ఉన్న బాధల్లో ఉంది. అందు గురించి ఆమె మాట్లాడలేకపోతుంది, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడలేకపోతుంది. ఆమె పబ్లిక్ ని చూసి భర్త చనిపోయిన బాధ అనేది కనిపిస్తుంది కదా మనకి. మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతారు తర్వాత మాట్లాడుతుంది. వాళ్ళ పిల్లలతో మీ ర్యాపో ఎలా ఉందన్న? వాళ్ళేం చాలా మంచి వాళ్ళ పిల్లలు. ఇప్పటి వరకు ఏంటంటే పాపం తండ్రితో ఉండే పిల్లలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చూస్తున్నాం మనం. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ బాధ తండ్రి లేని లోటు అనేది వాళ్ళకి ఎంత ఉందో మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎప్పుడు బయటికి రాని పిల్లలు ఇప్పుడు పాపం వాళ్ళ తండ్రి చనిపోయినందుకు ఇప్పుడు వాళ్ళు వచ్చి బయట వాళ్ళ బాధ అనేది అందరికీ తెలుస్తుంది. ఇన్ని రోజులు మాగంటి గారి ఆనందం సంతోషం ఉన్న సమయంలోనే వాళ్ళు ఈవెంట్స్ కి రావడము, అక్కడ ఏదో ఆర్గనైజ్ చేయడము, వేరే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, ఇలా చేయడం వెళ్ళిపోవడం వరకే మనం చూసాం. ఫస్ట్ టైం ఫాదర్ లేని లోటు పిల్లలు చాలా బాధపడుతున్నారు పాపము. వాళ్ళ బాధ ఏందనేది మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమైంది. మాగంటి గారు లేరు అనే విషయాన్ని మీ పార్టీలో ముఖ్యంగా ప్రజలు ఎంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారో మీరు కూడా అంతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఆయన లేడు అన్నట్టు కూడా మాకు అనిపించట్లేదు. ఇప్పుడు మాతో పాటు ఉన్నట్టే అనిపిస్తుంది. మీకు ఆయన చనిపోయిన తర్వాత మీకు ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అలా వచ్చాయన్న? అంటే దేదీప్య గారికి అంటే ఆయన లేని లోటు అనేది మాకు కనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి అసలు ప్రజల నుంచి మీరు ఏం ప్రాబ్లమ్స్ ఈ గవర్నమెంట్ లో నోటీస్ చేశారు, అసలు మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. ప్రతి ఒక్కరు చెప్తారు. ఒక్క పని అయినా చేస్తున్నారా? 2 years అవుతుంది వాళ్ళు వచ్చి, 22 months అవుతుంది. ఒక్క పని అయినా జరిగిందా? ఎక్కడున్న పనులు అన్నీ అక్కడే ఆగిపోయాయి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతారు వాళ్ళు పబ్లిక్ కి. మంచినీళ్ళు కూడా సప్లై చేయలేకపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం గవర్నమెంట్ అనిపిస్తారు.
మీరేం నోటీస్ చేస్తారన్న ప్రజలు, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా దేనికి ఇబ్బంది పడుతున్నారు అనిపించింది? ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఏ ఒక్క గ్యారెంటీ చేశారు చెప్పండి? ఒక గ్యారెంటీ ఏదైనా అమలైందా? లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చారా? ఉమ్. ఏదైనా ఏ ఒక్కటైనా చేశారు వాళ్ళు? ఏది చేయరు. ఇంకా ఫ్యూచర్లో కూడా అసలు డబ్బులే లేవని చెప్తున్నప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళని వెళ్తే దొంగల్లాగా చూస్తున్నారని సీఎం గారు చెప్తున్నారు కదా, ఇంకేం చేస్తాడు ఆయన? మొత్తం ఓవరాల్ స్టేట్ విషయం పక్కన పెడితే అసలు మీ డివిజన్ లో ఎన్ని ఇది జరుగుతున్నాయి? మాగంటి గారు లేరు కాబట్టి మీకు ఇప్పుడు సపోర్ట్ అంత తక్కువగా ఉంది కాబట్టి అవతల పార్టీ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎంత చేసినా ఇక్కడ గెలిచేది మేమే, మా జెండానే ఎగురుతుంది ఇక్కడ. ఇక్కడ 100% కాన్ఫిడెన్స్. 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. మేము ఆల్రెడీ సర్వే చేయించుకున్నాము, ఆల్రెడీ మేము గెలిచిపోయినాము, గెలిచిపోతున్నాము ఖచ్చితంగా. గెలిచిన తర్వాత మీరు చేసే ఫస్ట్ పని ఏంటన్నా? ఫస్ట్ పని ఏముంటుంది, పబ్లిక్ ఏముందో ప్రాబ్లమ్స్ అవి చేస్తున్నాం. ఓకే అంతే.